యెహోషువ మొదటి అధ్యాయం మొదటి 9 వచనాలు మనం మార్చి చదువుతాం. యెహోషువ పుస్తకము అందులో మొదటి అధ్యాయం మొదటి 9 వచనాలని మనం ఏం చేస్తామంటే మార్చి చదువుతాం. మీ భాగాన్ని మీరు అర్థాన్ని గ్రహిస్తూ ప్రార్థనాపూర్వకంగా మరి స్పష్టంగా బిగ్గరగా చదవవలసిందిగా యేసు నామమున మనం చేస్తున్నాం. యెహోషువ పుస్తకము అందులో మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలు మనం మార్చి చదువుదాం. మొదటి వచనం నేను చదువుతున్నాను. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారులను మోషే పరిచారకుడైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. మూడవ వచనం, నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో మీకు ఇచ్చుచున్నాను. ఐదవ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషులను నీ ఎదుట నిలవలేకయుడును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును. ఏడో వచనం, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. చక్కగా ప్రవర్తించదు. 9వ వచనం అందరం కలిసి చదువు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. సో 5వ వచనంలో రాయబడ్డది, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండేది. సో సార్వత్రిక సంఘ వాగ్దానం మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనం మనం చదివితే అక్కడ కూడా చాలా మంచి మాట ఉంటుంది. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అనే మాట మనం చూస్తాం. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేసినామంటే దేవుడు మరి వాక్యంలో ఎవరెవరికి తోడుగా ఉన్నాడు, ఎవరెవరితో ఉన్నాడు అనే సంగతి చూస్తూ ఉంటే మనకు దొరికిన సంగతి ఏంటంటే దేవుడు మోషేతో కూడా ఉన్నాడంట. అలాగే మోషేతో ఉన్నప్పుడు దేవుడు ఎట్లయితే మోషేకు తోడుగా ఉన్నాడో అట్లనే యెహోషువకు కూడా నేను తోడుగానే ఉన్నాను. మోషేకు ఏ విధమైతే సహాయం నేను చేసినానో, మరి మోషేకు ఏ విధంగా అయితే నేను తోడుగా ఉన్నానో, మోషే పట్ల ఏ కార్యాలు నేను చేసినానో నీ పట్ల కూడా నేను అదే కార్యాలు చేస్తాను అని దేవుడు యెహోషువకి ఏమి అంటే వాగ్దానం అనేది చేస్తాడు. సరే, ఈ బైబిల్ మరి 2 నెలల వరకు నన్ను బైబిల్ పట్టణం తీసుకోమన్నారు. సో దేవుని దయ వల్ల నేను వస్తాను. సో మీ టైం 7 అయితే నేను 7:30 వరకు వస్తాను. ఎవరైనా సరే ఎవరైనా ఒక బ్రదర్ ఇనిషియేషన్ తీసుకోండి. నేను వచ్చేంత వరకు మీరే ఓపెనింగ్ ప్రేయర్ చేయండి, ఒక పాట పాడండి, ఒక బైబిల్ పళ్ళకు పాడండి, నేను వచ్చేస్తాను. ఈరోజు ఏ టైం కరెక్ట్ 7:30కి వచ్చినాను నేను. సో నేను వచ్చేసరికి 7:30 అవుతుంది. సో 7 o'clockకి మీ టైం అంటే మీరు 7 o'clockకి స్టార్ట్ చేసేయండి. లేదు 7:30 మా టైం అంటే నేనే స్టార్ట్ చేస్తాను. సరే, ఏది ఏమైనా ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోవాలి అని అనుకుంటే మనం బైబిల్ స్టడీకే రావాలి. ఆదివారం రోజు మనము నేర్చుకునేది ఒక ముక్క కూడా ఉండదు. జాగ్రత్తగా వినండి నాన్న. సండే రోజు మనము వాక్యం నేర్చుకోము. నేను సండే రోజు ఒక్కరోజు పోతే చాలు, సండే రోజే నేను వాక్యం నేర్చుకుంటా అంటే అది చాలా తప్పు గ్రహించాలి. మనం ఆదివారం రోజు చేసేది ఆరాధన. బల్ల అనేది ఆరాధనకి సాదృశ్యం. కానుకలు వేస్తున్నాం కదా, కానుకలు వేసేది కూడా దేనికి సాదృశ్యం? ఆరాధనకి సాదృశ్యం. కానుకలు వేస్తున్నాము అంటే దేవుని ఆజ్ఞని మనము నెరవేరుస్తున్నాము. సో దేవునికి ఇస్తున్నాం. ఇవ్వడం అంటే ఆరాధన అని అర్థం. సో మన టైంని మనం దేవునికి ఇస్తున్నాము. 2 గంటలు లేకపోతే 3 గంటలు వచ్చి మందిరంలో కూర్చుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన టైంలో ఒక 3 hours ఐఎమ్
ఏమి అంటే ఆఫరింగ్ 3 hours టు గాడ్. సో ఇస్తున్నాం, ఇవ్వడం అంటే ఆరాధన అని అర్థం. మనము దేవునికి ఇస్తున్నాం. నా సమయాన్ని నేను దేవుని కొరకు కేటాయిస్తున్నాను. ప్రతి ఆదివారం కంపల్సరీ నేను ఓపెనింగ్ ప్రేయర్ నుండి చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మందిరంలోనే ఉంటాను అనేది అది ఒక టైం అనమాట. సో ఐఎమ్ సాక్రిఫైసింగ్ మై టైమ్ టు గాడ్. సో దాన్ని ఆరాధన అని అంటాం. సో నేను కూడా వ్యక్తిగతంగా ఆదివారం రోజు ఒక్క బుక్ కూడా నేర్చుకోలేదు. నేను వాక్యం నేర్చుకున్నాను అంటే బైబిల్ స్టడీలోనే నేర్చుకున్నాను. సంఘములో బైబిల్ స్టడీకి చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నది. ఒక వ్యక్తి బైబిల్ స్టడీకి క్రమం తప్పకుండా వచ్చినాడు అంటే ఖచ్చితంగా చాలా విషయాలు ఆ వ్యక్తి నేర్చుకుంటాడు. సో నేను కూడా వాక్యాన్ని అదే విధంగా నేర్చుకున్నాను. సో దేవుని వాక్యంలో మరి ఎందుకు దేవుడు ఈ వాక్యం ఇచ్చినాడు, ఎందుకు మనకు సంఘం ఇచ్చినాడు, ఎందుకు పరిచారకులను ఇచ్చినాడు అని అంటే, నేనెందుకు యేసును నమ్ముకున్నాను అని అంటే, నా వ్యక్తిగత శారీరక జీవితం కోసం నేను యేసును నమ్ముకోలేదు. ఆ గ్రహింపులో నువ్వు నేను ఉండాలి. నేను యేసును ఎందుకు నమ్ముకున్నాను అని అంటే, నా శరీర జీవితం కోసం కాదు. యేసును నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, యేసును నమ్ముకుంటే రోగాలు పోతాయి, యేసును నమ్ముకుంటే దయ్యాలు వెళ్ళిపోతాయి, యేసును నమ్ముకుంటే ఏమంటే నా వ్యాపారం మంచిగా నడుస్తుంది, నాకు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తాయి. వీటి కొరకు కాదు నేను యేసును నమ్ముకున్నది. జస్ట్ ఫర్ మై స్పిరిచువల్ లైఫ్, నా ఆత్మీయ జీవితం కోసం నేను యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్నాను. సో మనందరికీ బాగా తెలుసు కదా, వీ హ్యావ్ 2 lives. మనకు 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి శరీర జీవితం, ఇంకోటి ఆత్మీయ జీవితం. నేను ఇప్పుడు ఒక ఆఫీస్లో పనిచేయడానికి వెళ్తున్నాను. ఆ ఆఫీస్లో అందరూ అడుగుతారు, ఎవరికి డౌట్ వచ్చినా సరే నేను నా డెస్క్ దగ్గర ఒక క్యాలెండర్ పెట్టినాను, ఒక మోటో కార్డ్ పెట్టినాను, ఒక వాగ్దానం పెట్టినాను, దేవుని వాక్యాలు పెట్టినాను నా డెస్క్ దగ్గర. సో నా దగ్గరికి పని ఏదైనా పని ఉంటే వచ్చిన వాళ్ళు ఆ వచనాలు చదివి వాళ్ళు అడుగుతారు, ఈ రోజుల్లో కూడా ఇంకా దేవుడు ఏంది, నువ్వు రోజు బైబిల్ చదువుతావా, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు రోజు ఆరాధన చేస్తున్నావా, ఎందుకు వై, ఏం అవసరం, నీ కష్టం నువ్వు చేసుకుంటున్నావు, నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తున్నావు, ఇంకా దేవుడు ఎందుకు. సో నేను వాళ్ళకి ధైర్యంగా చెప్తున్నాను ఈరోజు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నది శరీర జీవితం కోసం కాదు. దేనికోసం? ఫర్ మై స్పిరిచువల్ లైఫ్. కేవలం నా ఆత్మీయ జీవితం కోసమే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. అంటే శరీర జీవితాన్ని పోషించడం యేసు ప్రభు వల్ల కాదా అంటే అవుతుంది. ఇప్పుడు బైబిల్లో మనందరికీ బాగా తెలుసు కదా, ఒక పక్షవాయువు గల వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి 4 మోసుకొని వచ్చినారు. ఏం సార్? పక్షవాయువు గల వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి 4 మోసుకొని వచ్చినారు. ఆ 4 మోసుకొని వస్తే ఏమి అంటే, యేసు ప్రభు చూసినాడు. ఆ సందర్భం అంతా బాగా తెలుసు. ఇంటి కప్పు విప్పేసినారు, పై నుండి కిందికి దింపినారు, జాగ కూడా సరిపోలేదు వాళ్ళకు. పై నుండి కిందికి దిగేసరికి యేసు ప్రభు అంతా చూసినాడు, అన్నీ గమనించినాడు, ఆయన చెప్పాల్సిన వాక్యం అంతా చెప్పేసినాడు. అందరూ దేవుని వాక్యం విన్నారు. విన్న తర్వాత ఆ పక్షవాయువు గలవాన్ని అట్లా మధ్యలోకి దించేసరికి యేసు ప్రభు ఏమన్నాడమ్మా, నీ పాపాలు క్షమింపబడ్డాయి, నువ్వు వెళ్ళిపో. మేము వచ్చింది దేని కొరకు, నువ్వు చేస్తుంది ఏంటి? మేము వచ్చింది దేని కొరకు? శారీరక స్వస్థత కొరకు మేము వచ్చినాం. వీడు నడవట్లేదు, ఎన్నో సంవత్సరాల నుండి మంచం మీద అట్లనే పడిపోయినాడు. వానికి చాకిరి చేసి 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 వాని బట్టలు ఉతికి వాని అన్నీ క్లీనింగ్ అంతా చేసి మాకు యాస్ట్ వచ్చేసింది, విసిగిపోయినాం. మేము ఎన్నో దవాఖానలు తిప్పినాము, ఎన్నో మందులు వానికి ఇచ్చినాము, దవాఖానల చుట్టూ తిరిగిపోయి మేము అలసిపోయినాము, వానికి చాకిరి చేసి మేము అలసిపోయినాము. వానితో కట్టు కావలి ఒక పర్సన్ వానితోనే ఉండాలి. మేము చేసి చేసి అలసిపోయినామయ్యా. శారీరక స్వస్థత కోసం నీ దగ్గరికి వాడిని తీసుకొని వస్తే ఎంతో ప్రయాసపడి వాడిని నీ దగ్గరికి తీసుకొని వచ్చినాం. మంచం మీద 4 మోసుకొని వచ్చినాం. ఎంత ప్రయాసం! శారీరక స్వస్థత కోసం మేము నీ దగ్గరికి వస్తే నువ్వేది పాపాలు క్షమింపబడ్డాయి వెళ్ళిపో అంటున్నావు. ఏం సార్ అర్థమైందన్న వాక్యం? సో నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మనకేం కావాలో మనకే తెలియదు, అది యేసు ప్రభువుకు తెలుసు. అక్కడ ఆ వ్యక్తికి కావాల్సింది ఆత్మీయ స్వస్థత అనే సంగతి యేసు ప్రభు ఎరిగినాడు. అందుకే ముందు వాని ఆత్మను శుద్ధి చేసినాడు. నీ పాపాలు క్షమింపబడ్డాయి, నువ్వు వెళ్ళిపో. వాళ్ళకి అర్థం కాలేదు, ఇదేంది, ఇదేం బోధ, ఇట్లా మాట్లాడుతుంది ఏంది,
దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది, ఈయన పాపాలు క్షమింపబట్టే ఉన్నాయి వెలుపు అని అంటున్నాడు ఏంటి అని ప్రజలు ఆశ్చర్యపోయినారు. సో నువ్వు నేను వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిన సంగతి, వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం ఏంటి అంటే యేసు బైబిల్లో ముందే చెప్పినాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతించకండి. తినడము, త్రాగడము, ధరించుకోవడం అని అంటే అది శరీర జీవితం. కానీ యేసు ఏమన్నాడు, మొదట నీవు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు. when my spiritual needs are fulfilled, automatically my physical needs will be fulfilled. ఇది నేను నేర్చుకున్నానండి. నా ఆత్మీయ అక్కరలు ఎప్పుడైతే తీర్చబడతాయో శారీరక అక్కరలు ఆటోమేటిక్గా అవి తీర్చబడిపోతాయి. ఇంకా నా శరీర జీవితం కోసం నేను ప్రయాసపడాల్సిన అవసరమే లేదు అసలు. సో కాబట్టి the Lord is more worried about our spiritual life. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు మన ఆత్మీయ జీవితాల పట్ల చాలా పట్టింపు కలిగి ఉన్నాడు. మనమంతా ఎంతసేపు శరీర జీవితము, ఏం తినాలా, ఏం తాగాలా, ఏం ధరించుకోవాలా, ఆ ప్లాట్ కొనుక్కోవాలా, ఈ ప్లాట్ కొనుక్కోవాలా, అట్లా ఇల్లు కట్టుకోవాలా, ఇట్లా ఇల్లు కట్టుకోవాలా, ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలి అని ఇవే ఉంటాయి. నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఈ పుస్తకం కూడా ఇది ఆత్మీయ పుస్తకం. ఇప్పుడు మొదటి వచనం నేను చదువుతున్నాను, యెహోషువ 1:1. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. సో ఇప్పుడు సంఘాలలో ఉన్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు విశ్వాసుల జీవితాలను బట్టి, లేకపోతే సేవకుల జీవితాలను బట్టి చూస్తే ఈ వచనం మన సంఘానికి లేకపోతే మన ఆత్మీయ జీవితాలకి కరెక్ట్గా సరిపోతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే నమ్మకంగా సేవ చేసినారో, ఏమీ ఆశించకుండా ఎవరైతే సేవ చేసినారో అటువంటి సేవకులంతా ఏమైపోయినారమ్మా ఇప్పుడు? మృతి నొందినారు. వాళ్ళంతా మృతి నొందినారు. మొన్న సోమవారం రోజే సురేందర్ అని ఒక సేవకుడు ఆయన మహిమలో చేర్చబడ్డాడు. అది మీకు ఆయన తెలుసో తెలియదో, మీరు విన్నారో వినలేదో, చూసినారో చూడలేరో, కానీ అంటే వరుసకి ఆయన నాకు పెద్దనాయన అవుతాడు. సో ఆయన సాక్ష్యం అంటే మన ఈ సియోను గీతంలో చాలా పాటలు రాసిండు ఆయన. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించడము అనే పాట ఆయన రాసినాడు. దాని తర్వాత నా మనోనేత్రం తెరిచి నా కఠిన హృదయము మార్చి అనే పాట ఆయన రాసినాడు. నమ్మదగిన దేవ నిన్న నేడు నిరతము అనే పాట కూడా ఆయననే రాసినాడు. సో మన సియోను గీతములలో చాలా పాటలు ఆయన రాసినాడు. సో ఆయన గురించి అసలు నేను ఆన్లైన్లోనే విన్నాను. ఆయన ఫ్యూనరల్కి అటెండ్ అయ్యే ఛాన్స్ కూడా నాకు దొరకలేదు. సో ఆన్లైన్లోనే ఆయన సాక్ష్యం పెట్టుంటే ఆయన పాటల ద్వారా ఎంతమంది అయితే మేలు పొందుకున్నారో వాళ్ళందరూ ఎదురుకు వచ్చినారు. కన్నీళ్ళు కాల్చుకుంటా వాళ్ళు సాక్ష్యం చెప్తుంటే నిజంగా ఎంత అద్భుతంగా సేవ చేసిన సేవకుడు ఆయన. ఆయన రాసిన పాటలను బట్టే చాలామంది ఎంతో ప్రోత్సాహాన్ని వాళ్ళు అనుభవించినారట. ఆ పాటలు వింటుంటేనే నిజంగా అనుభవపూర్వకంగా రాసిన పాటలు ఇవి అని వాళ్ళు సాక్ష్యం చెప్పినారు. సో చెప్పే సంగతి ఏంటి అంటే దేవుణ్ణి నమ్మకంగా ఎవరైతే సేవ చేసినారో, ఏమి కల్మషం లేకుండా, ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా, కుళ్ళు కుతంత్రము స్వార్థము ఇవన్నీ పెట్టుకోకుండా ఎవరైతే దేవుడి సేవ నమ్మకంగా చేసినారో వాళ్ళందరూ కూడా ఏమైపోయినారమ్మా ఇప్పుడు? మృతి నొందిని. నా సేవకుడైన మోషే మృతి నొందెను అంటే మన మధ్యలో అంతకు ముందు ఎవరైతే సేవ చేసినారో వాళ్ళంతా దేవుడి చేత ఎటువంటి సాక్ష్యం పొందినారంటే వీళ్ళంతా నా సేవకులు. వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. వీళ్ళంతా ఎవరంట? దేవుడు వాళ్ళ గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నా సేవకుడు. మన మధ్యలోనే ఉన్న పాల అభిషేకం అంకులు, ఆ అంకుల్ సాక్ష్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సార్. సో దేవుణ్ణి నమ్మకంగా సేవ చేసిన సేవకుల యొక్క ఏమంటే వాళ్ళ కాలం అయిపోయింది, దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు మన టర్న్ అనమాట. నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే వాళ్ళ దగ్గర నేను ఏం నేర్చుకున్నాను. ఏం సార్? వాళ్ళ దగ్గర నేను ఏం నేర్చుకున్నాను
అనేది ఏమి అంటే మనము ఈరోజు చూస్తాం. సో ఇప్పుడు యెహోషువ ఉంటాడు. మొట్టమొదటి వచనం మనం చదివాం. ఈ మొట్టమొదటి వచనాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విధానం కూడా ఇదే. దేవుని సేవకుడైన మోషే చనిపోయాడు. ఇప్పుడు సేవకుడు సంఘంలో లేడు, లేకపోతే సేవకుడు చనిపోయినాడు. ఇప్పుడు సంఘ పరిచర్య జరగాల. సంఘంలో మాత్రం ప్రతి పరిచర్య జరగాల. బైబిల్ స్టడీ ఉంటే బైబిల్ స్టడీ జరగాల. ప్రార్థన మీటింగ్ ఉంటే ప్రార్థన కూడిక జరగాల. సిస్టర్స్ మీటింగ్ ఉంటే సిస్టర్స్ మీటింగ్ జరగాలి. సండే స్కూల్ ఉంటే సండే స్కూల్ కూడిక కూడా జరగాలి. ఆదివారం ఆరాధన కార్యక్రమం కూడా అన్నీ జరగాలి. సేవకుడు లేడు కదా అని చెప్పేసి బైబిల్ స్టడీని నేను ఆపేస్తాం అననిక వీలు. సో కాబట్టి ఎవరు జరిపించాలి ఇవన్నీ అని అంటే వీళ్ళు ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే వీళ్ళు అరణ్యంలో ఉన్నారు. వీళ్ళ యొక్క ప్రయాణం ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వాళ్ళు వెళ్ళాలి. ఐగుప్తు దేశం నుండి విడిపింపబడ్డారు అని అంటే రక్షణ పొందినారు అని అర్థం. నువ్వు నేను రక్షణ పొందినాము. దాని తర్వాత పోయినసారి మనం చూసినాం, పోయిన వారం చూసినాం, వాళ్ళు ఎర్ర సముద్రం దాటినారు అని అంటే వాళ్ళందరూ బాప్తిజం తీసుకున్నారు అని అర్థం. సో నేను కూడా రక్షణ పొందినాను, నువ్వు కూడా రక్షణ పొందినావు, మనం అందరం కూడా బాప్తిజం తీసుకున్నాం. సో ఈ రక్షణ నిశ్చయిత ఉన్న తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాతనే మన ఆత్మీయ జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఆత్మీయ జీవితంలో నిజంగా ఈ సందర్భానికి వచ్చేసరికి ఈ యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనానికి వచ్చేసరికి ఆ ఐగుప్తులో నుండి ఎంతమంది అయితే ఆనాడు బయలుదేరి వచ్చినారో వాళ్ళందరూ కూడా చనిపోయినారు. ఇద్దరు తప్ప. ఏం సార్? ఐగుప్తులో నుండి ఆనాడు ఎంతమంది అయితే విడుదల పొందినారో, ఆనాడు ఎంతమంది అయితే బయటికి వచ్చినారో 40 సంవత్సరాల క్రితం ఎంతమంది అయితే ఆ రోజు విడుదల పొందుకున్నారో ఆ బయటికి వచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోయినారు. ఇద్దరు తప్ప, యెహోషువ అండ్ కాలేబు. వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా ఏమైపోయినారు? వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఏమైపోయినాయి? చనిపోయినారు. దేవుణ్ణి బాగా విసిగించినారు. వాక్యంలో రాయబడింది, దే టెంప్టెడ్ గాడ్, దేవుణ్ణి శోధించినారంట వాళ్ళు. ఐగుప్తులో కళ్ళారా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటే, సూచక క్రియలు చేస్తూ ఉంటే, ఆ యొక్క మహాకార్యాలు చేస్తూ ఉంటే వాళ్ళు కళ్ళారా చూసి కూడా ఆ కార్యాలని మర్చిపోయి వాళ్ళు దేవుణ్ణి శోధించినారంట, దేవుడి మీద సనిగినారంట, గులిగినారంట, మూలిగినారంట. మమ్మల్ని సంపదిగానే తీసుకొచ్చిండు ఈ దేవుడు అని విసుక్కున్నారంట వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నీ ఆత్మీయ జీవితం పరిస్థితి, నా ఆత్మీయ జీవితం పరిస్థితి ఎట్లా ఉన్నది? నేను ఎందుకు చేసినప్పుడు నమ్ముకున్నానా అని అనుకుంటున్నావా? ఎందుకు మందిరానికి పోతున్నా అని అనుకుంటున్నావా? సో కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. నిజంగా అసలు ఎంతమంది విడుదల పొందుకున్నారో వాళ్ళందరూ చనిపోయినారు. కేవలం యెహోషువ కాలేబు ఇద్దరే మిగిలిపోయినారు. ఆ కానాను దేశంలోకి ఎవరు ప్రవేశించినారు అని అంటే ఆ మార్గంలో వాళ్ళకు పిల్లలు పుట్టినారు. ఎవరికి? విడుదల పొందుకున్న వాళ్ళకి. ఐగుప్తులో నుండి బయటకు వచ్చింది కదా, ఆ బయటకు వచ్చిన ప్రజలు మార్గంలో 40 సంవత్సరాలు వాళ్ళు నడిచినారు. ఆ మార్గంలోనే వాళ్ళకు పిల్లలు పుట్టినారు. ఆ పిల్లల మధ్యలో యెహోషువ యొక్క పరిచయం. ఆ పిల్లలని ఏమి అంటే ఆ కానాను దేశంలోనికి తీసుకొని వెళ్ళాలి. అది యెహోషువ యొక్క పరిచయం. సరే, ఇప్పుడు ఈ యొక్క యెహోషువ గ్రంథాన్ని మనం 4 భాగాలుగా విభజించినాము. ఏమి అంటే మొదటి 5 అధ్యాయాలు ఎంటరింగ్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్ అని అన్నాం. ఫస్ట్ 5 చాప్టర్స్ వాగ్దాన దేశంలో ప్రవేశించుట. దాని తర్వాత 6వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొనుట. 13వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని పంచుకొనుట. ఏ గోత్రాల వాళ్ళకి ఆ గోత్రాల వాళ్ళకి ఏమంటే దేవుడు యెహోషువకు చెప్తాడు, ఈ యొక్క దేశాన్ని మీరు పంచేసేయండి, అందరికీ పంచేసేయండి. దాని తర్వాత లాస్ట్ 2 చాప్టర్స్ ఉన్నాయి. ఆ లాస్ట్ 2 చాప్టర్స్ ఏముంటాయంటే యెహోషువ యొక్క ఆఖరి మాట. సో కన్క్లూజన్ అంటే లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జాషువా అని అంటారు. సో యెహోషువ పుస్తకాన్ని 4 భాగాలుగా విభజించినాం. దాని తర్వాత ఈ మొదటి అధ్యాయం, యెహోషువ మొదటి అధ్యాయాన్ని ఈ యొక్క 18 వచనాలు ఉన్నాయి. ఈ 18 వచనాలని ఫస్ట్ 9 వర్సెస్, లాస్ట్ 9 వర్సెస్, మొదటి 9 వచనాలు, లాస్ట్ 9 వచనాలు మనం 2 భాగాలుగా విభజించినాం. మొదటి 9 వచనాలలో ఏముంటుందంటే గాడ్స్ కమిషనింగ్ టు జాషువా, దేవుడు
యెహోషువకి ఏమంటే సిద్ధపరుస్తున్నాడు, యెహోషువను సిద్ధపరుస్తున్నాడు, యెహోషువకు ఆజ్ఞలు ఇస్తున్నాడు, యెహోషువకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, యెహోషువకు తర్ఫీదు ఇస్తున్నాడు. యెహోషువ చాలా దీనుడై ఏమి అంటే అన్ని నేర్చుకుంటున్నాడు. దేవుడు ఆయనకి ఆజ్ఞలు ఇస్తున్నాడు, ఆయనకు దారి చూపిస్తున్నాడు, ఆయనని ఏమి అంటే బోధిస్తున్నాడు. దాని తర్వాత లాస్ట్ 10వ వచనం నుండి 18వ వచనం వరకు ఏమంటే యెహోషువ జనములను సిద్ధపరచుట. సో ఎక్కడికి సిద్ధపరుస్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనంటే ఆ కానాను దేశంలోకి వాళ్ళు ప్రవేశించాలి. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వీళ్ళంతా ప్రవేశించాలి. సో కాబట్టి ఏమి అంటే మనందరికీ బాగా తెలుసు కదా, దేవుని సేవకుడైన మోషే ఆ యొక్క కానాను దేశంలో ఆయన ప్రవేశించలేడు. ఆ భాగ్యం ఆయనకు దక్కలేదు. కేవలం కానాను దేశాన్ని చూసినాడు అంతే. ఆ పిస్కా కొండ ఎక్కినాడు, నేబో శిఖరానికి వెళ్ళినాడు, వెళ్ళి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కళ్ళారా చూసినాడు అంతే. ఇదిగో ఇదే నీ యొక్క పితరులు పరవాసం చేసిన దేశం ఇదే, ఈ దేశాన్ని నేను ఈ ప్రజలకు ఇస్తామనుకుంటున్నా అని దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని మోషే కానాను దేశాన్ని చూసినాడు. కానీ కానాను దేశంలో ఆయన కానాను అంటే మన పరలోకపు కానాను పరలోకంలో ఉంది. అందుకే స్టార్టింగ్లో ఆ మాట చెప్పినాం, దిస్ బుక్ ఈజ్ ప్యూర్లీ స్పిరిచువల్. ఈ యొక్క వాక్యాన్ని నేను ఆత్మీయంగానే అర్థం చేసుకోవాలి. కానాను దేశంలో మోషేనే ప్రవేశించలేడు. నా కానాను ఏది? పరలోకం. ఆ పరలోక రాజ్యంలో మరి సేవకులే ప్రవేశించకపోతే నేను ప్రవేశించానా? నేను ఎట్లా ప్రవేశిస్తాను? సేవకులు అంటే 24 గంటలు మందిరంలోనే ఉంటారు. వాళ్ళు మందిరము విశ్వాసులు, వాళ్ళు 24 గంటలు విశ్వాసుల గురించి ఆలోచిస్తారు. ఆదివారం రోజు ఏ విశ్వాసి వచ్చినాడు, ఏ విశ్వాసి రాలేడు, ఏ కుటుంబం వచ్చింది, ఏ కుటుంబం రాలేదు గమనిస్తుంటారు. రాకపోతే వెళ్ళి దర్శిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, ఏమైందో కనుక్కుంటారు, రండి మందిరానికి అని ఎంకరేజ్ చేస్తారు. మరి 24 గంటలు వాక్యము, 24 గంటలు ప్రార్థన, 24 గంటలు పరిచర్య, 24 గంటలు దేవుని ప్రజలు వీళ్ళ గురించే ఆలోచించేటుందే పరలోక రాజ్యంలో ప్రవేశించకపోతే మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? మనం 24 గంటలు సెల్ ఫోనే, 24 గంటలు టీవీనే, 24 గంటలు సినిమాలే, 24 గంటలు పనికి మళ్ళీ వచ్చేట్లే, 24 గంటలు ఎవడు వస్తున్నాడా ఎవడు పోతున్నాడా తిరుగుతూనే ఉంటాం. ఆడ టీ కొట్టుంటే ఆ టీ కొట్టుకు పోతాం, ఆడ టిఫిన్ సెంటర్ ఉంటే ఆ టిఫిన్ సెంటర్కి పోతాం, ఆడ బజ్జీ కొట్టుంటే ఆ బజ్జీ కొట్టుకు పోతాం. అంత ఇంట్లో కాలు అసలు పొందదు. ఎంతసేపు బయట తిరుగుడే, పని మళ్ళీ ముచ్చట్లు మాట్లాడలేదు. మరి నేను పరలోక రాజ్యంలో ఎట్లా ప్రవేశిస్తామండి? చాలా జాగ్రత్తగా మనం మన ఆత్మీయ జీవితంలో కొంచెం కూడా మనకు నిర్లక్ష్యం అనేది చేయడానికి వీల్లేదు. నా ఆత్మీయ జీవితాన్ని నేను నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. నేను అసలు ఎక్కడికి వెళ్తున్నా, ఎందుకు వెళ్తున్నా, ఎవరితో కూర్చున్నా, ఎవరితో నిల్చున్నా, ఎందుకు ఇట్లా చేస్తున్నా, ఎందుకు బయటికి వెళ్ళాలనిపిస్తుంది, ఎందుకు ఇంకా కాలు ఊతలేదు. సో కాబట్టి ఏమి అంటే వీ హ్యావ్ టు లెర్న్. ఇవన్నీ నేను నేర్చుకున్నాను, నేను పాటిస్తున్నాను. ఎవరైనా సరే బైబుల్లో ఎటువంటి అనుమానం ఉన్నా సరే వాళ్ళు నాకు అడిగితే వాళ్ళకు ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ జ్ఞానం కూడా దేవుడు నాకు ఇచ్చినాడు. సరే, ఇక్కడ మనం ఏం చూస్తాము అంటే దేవుని సేవకుడైన మోషే చనిపోయినాడు. మరి ప్రజలను వదిలిపెట్టడానికి వీల్లేదు. దేవుడు వాగ్దానం చేసినాడు, నీ అబ్రహాంకు వాగ్దానం చేసినాడు, నీ తర్వాత నీ సంతానం 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటారు, 400 సంవత్సరాల తర్వాత నేను వాళ్ళని విడిపిస్తాను, ఇదే దేశాన్ని మళ్ళీ నీ సంతానానికి ఇస్తా అని అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసినాడు. కాబట్టి ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చారు. కాబట్టి ఆయన పని కొరకు ఆయన ఎవరైనా ఎన్నుకుంటాడు, ఎవరైనా ఏర్పాటు చేసుకుంటాడు. సో ఇక్కడ దేవుడు ఏం చేసినాడంటే యెహోషువని ఏర్పాటు చేసుకున్నట్టు మనము చూస్తాం. సో కాబట్టి యెహోషువని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన దేవుడు ఎక్కడ ఎన్నుకున్నాడు అనేది పోయిన వారం మనం చూసినాం. సో పోయిన వారం చూసింది ఏంటి? సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో యెహోషువ అనే వ్యక్తి వచ్చినాడు. ఆ యొక్క యెహోషువ అక్కడ ఏమి అంటే వాళ్ళకు యుద్ధం వస్తుంది. ఆ యొక్క యుద్ధంలో ఏమంటే యెహోషువ చాలా అద్భుతంగా గెలుస్తాడు. ఆ యొక్క యుద్ధంలో గెలిచిన తర్వాత ఏమి అనంటే దేవుడు అక్కడ మోషేకి చాలా మంచిగా చెప్తాడు. నిర్గమకాండము 17:14లో మనం చూసినాం. సంఖ్యాకాండం 17 కాదు, నిర్గమకాండం 17.
నిర్గమకాండము 17వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినాం. ఏమంటే అక్కడ దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతి పోయినసారి మనము చూసినాం. దాని తర్వాత యెహోషువ మోషే దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు అంటే ప్రేయర్ చేయడం కూడా యెహోషువ మోషే దగ్గర నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? ప్రేయర్ చేయడం, ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. అప్పటి వరకు దేవుడు కేవలం మోషేతోనే మాట్లాడాడు, ఏ ప్రజలతో కూడా మాట్లాడాడు, ఎవరితో కూడా దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడుతుంటే ఉరుములు, మెరుపులు, ధ్వనులు, పర్వతాలు బద్దలైపోయినట్టు శబ్దం వస్తున్నది. అమ్మో, ఆ శబ్దాన్ని మేము భరించలేము అని చెప్పేసి ప్రజలంతా మోషేకి చెప్పేసినారు. ఓ మోషే, ఆ దేవుని స్వరం మేము నేరుగా వింటే మేమంతా చనిపోతాము, నువ్వే వెళ్ళి విను, నువ్వే మాకు చెప్పు దేవుని మాటలు అని అంటే ఏమి అంటే అప్పుడు మోషే వెళ్తున్నాడు. సో అప్పటి వరకు దేవుడు కేవలం మోషేతోనే మాట్లాడినాడు. మోషే వచ్చి దేవుని మాటలు ప్రజలకు తెలియజేసినాడు. ప్రజలందరూ కూడా దేవుని మాట విన్నారు, లోబడ్డారు. సో ఇప్పుడు మోషేనే లేడు. మరి దేవునితో మాట్లాడే వ్యక్తి ఎవరు? దేవుని చేత ఆజ్ఞలు పొందాల్సిన వ్యక్తి ఎవరు? ఈ యొక్క ప్రజలని కానాను దేశానికి నడిపించే వ్యక్తులు ఎవరు అని అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి యెహోషువ. పోయిన వారం మనం చూసినాం యెహోషువ. ఆయనకు ఇంకొక పేరు కూడా ఉంది, హోషేయ అనే పేరుతో అర్థం రక్షణ, సాల్వేషన్ అని అర్థం. యెహోషువ అనే పేరుతో అర్థం ఏంటి? సాల్వేషన్ ఆఫ్ జెహోవా, యెహోవా యొక్క రక్షణ అని అర్థం. సో కాబట్టి ఈ అన్ని సంగతులు పోయిన వారం మనం చూసినాం. సరే, ఈరోజు ఏం చూద్దామంటే యెహోషువ ఏమి అంటే మోషే దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాడు. ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలా, ప్రజలతో ఏ విధంగా సందేహించాలంటే హౌ టు డీల్ విత్ పీపుల్, హౌ టు ఇన్వాల్వ్ విత్ పీపుల్. ప్రజల మధ్యలోకి ఎట్లా వెళ్ళాలా, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలా, వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కరించాలా, వాళ్ళ సమస్యలు ఎట్లా తెలుసుకోవాలా, వాళ్ళ మధ్యలో ఎట్లా నిలబడాలా, ఎట్లా వాక్యం చెప్పాలా, ఎట్లా పాట పాడాలా, ఎట్లా వాళ్ళకి పరిచర్య చేయాలా, ఇవన్నీ కూడా యెహోషువ ఏం చేసినాడంటే మోషే దగ్గర కేర్ఫుల్గా గమనించినాడు. చాలా జాగ్రత్తగా మోషేని గమనించినాడు. ఆయన అసలు ఇంతమంది ఉండగా దేవుడు కేవలం యెహోషువనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఎప్పుడైనా వచ్చిందా మీకు ఆ డౌట్? అంతమంది ఐగుప్తుల నుండి బయటకు వచ్చినారు, యెహోషువ ఒక్కడే ప్రత్యేకమైన జీవితం వాళ్ళ మధ్యలో జీవించాడు. ఎవరైతే ఈ లోకానికి ప్రత్యేకంగా, ఈ లోకంతో నాకు అసలు సంబంధమే లేదు, ఈ లోకాన్ని ప్రేమించగానే దేవుడు అన్నాడు, నేను లోకాన్ని ప్రేమించను, నేను ప్రత్యేకంగా ఉంటా, ఏ కొరకు నేను ప్రత్యేకంగా ఉంటా అనే తీర్మానం ఎవరైతే తీసుకొని ఆ ప్రత్యేకమైన జీవితం జీవిస్తారో అలాంటి వాళ్ళని మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడు, దేవుడు ఏర్పాటు చేస్తాడు. అంత దగ్గర 25 లక్షల మంది, అంతమంది మధ్యలో యెహోషువ ఒక్కడే వాళ్ళ క్రియలు నేర్చుకోడు. యెహోషువ ఒక్కడే యెహోషువ దేవుని మీద సనగలేడు, గునుగలేడు, మూలుగలేడు, దేవుణ్ణి శోధించలేడు, దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు, దేవుని సేవకుల మాట విన్నాడు. ఆయన అన్నీ నేర్చుకున్నాడు. దేవుడు అది చూసినాడు. లోబడే స్వభావం ఉందా లేదా, ఈయనకి ఏమంటే నా మాట వినే స్వభావం ఉందా లేదా, ఈయన లోబడతాడా లోబడ్డా, ఈయన ఏ విధంగా ఉన్నాడు అని మన ప్రవర్తన జాగ్రత్తగా గమనించిన తర్వాతనే, మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా గమనించిన తర్వాతనే దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని కూడా ఆయన ఎన్నుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. మరీ ప్రాముఖ్యంగా ఆయన పరిచర్య కొరకు, ఆయన యొక్క పరిచర్య కొరకు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఎన్నుకుంటాడు. సరే, యెహోషువ మోషే దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాడు అనే సంగతి మనము చూస్తాం. ఉదాహరణకి అద్భుత కార్యాలు చేయడం నేర్చుకున్నాడు, ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు, యెహోవా స్వరం వినడం నేర్చుకున్నాడు. ఇక్కడ 5వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. యెహోషువ 1:5 నేరుగా దేవుడే యెహోషువతో మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు దేవుడు మోషేతో మాట్లాడినాడు, ఇంకా మోషే లేడు కాబట్టి ఇప్పుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోవా యొక్క స్వరం వినడం నేర్చుకున్నాడు, యెహోషువ ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. మోషే ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడి మన్నా కురిసింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులే ఆగిపోయింది. ఎంత అద్భుతమైనది. సో కాబట్టి మోషే ఏం చేసినాడు అంటే ఎర్ర సముద్రం దాటించినాడు ప్రజలని. యెహోషువ ఏ సముద్రం దాటించినాడు? యోర్దాను నదిని యెహోషువ దాటినాడు. అట్లా కంపారిజన్ చేయాలి.
కంపారిజన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, స్టడీ కూడా చాలా సూపర్ ఉంటుంది. సో కాబట్టి యెహోషువ చేసిన పనులే, మోషే చేసిన పనులే యెహోషువ కూడా చేసినాడు. సరే, మత్తయి సువార్త 11:29 చూడండి, చదవండి. మత్తయి సువార్త 11:29 వచ్చిన తొందరగా చదవండి. మత్తయి సువార్త నేను సాత్వికులను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అది నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలు. సో నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి మై యోక్. సో కాడి అంటే బుల్లక్ కాట్, ఎద్దుల బండిని చూస్తే మనకు అర్థమవుతుంది కాడి అంటే. ఆ ఎద్దు మెడ మీద పెడతారు కదా, ఇక్కడ ఒక ఎద్దు మెడ మీద పెడతారు కాడి. సో 2 ఎడ్లు. సో అదేవిధంగా ఇప్పుడు మనకు సిలువ ఉందనుకోండి, ఆ సిలువను మనం ఇక్కడ పడేసినాం, ఇట్లా కింద పెట్టినాం. పెడితే ఎట్లుంటుంది, ఇక్కడ ఒక హ్యాండ్ ఉంటుంది కదా సిలువకి, ఆ సిలువని ఇప్పుడు అక్కడ పెట్టినాం. సో దేవుడు ఏమంటున్నాడంటే టేక్ మై యోక్, నా కాడి అంటే ఆల్రెడీ ఒకవైపు ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. ఆల్రెడీ ఒకవైపు యేసుప్రభు ఉన్నాడు, ఇంకొక వైపు మనం ఉండాలి. అర్థమవుతుందా? సిల్వర్ మనం ఇక్కడ కింద వేసినాం అనుకోండి, ఆల్రెడీ ఒక హ్యాండ్ వైపు యేసుప్రభు ఉన్నాడు, ఇంకొక హ్యాండ్ వైపు మనం ఉండాలి. ఆయనతో పాటు నిదానంగా అడుగులో అడుగు వేస్తూ ఈ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని మనము కొనసాగించాలి. అక్కడ దేవుడు మంచిగా చెప్పినాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, నా యుద్ధ నేర్చుకొని నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొని. మనం అందరం కూడా నేర్చుకోవాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి. ఏమేమి నేర్చుకోవాలో చూడండి. 143:10 కీర్తన ఏమేమి నేర్చుకోవాలో చూడండి. ఎంత మంచి ప్రార్థన ఉందో చూడండి. అక్కడ 143:10 కీర్తన తొందరగా చదవండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఇది నేర్చుకోవాలండి మనం. దేవుని మందిరానికి వచ్చి నేను నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించుట నేను నేర్చుకోవాలి. ఈ దేవుని చిత్తం అనే మాట ఈ రోజులలో ప్రతి ఒక్కడు వాడేస్తున్నాడు. మరి వాడు సరిగ్గా వాడుతున్నాడా, వ్యర్థంగా వాడుతున్నాడా, లేకపోతే అది అలవాటు అయిపోయిందా తెలియదు. కానీ నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు, నీ చిత్తానుసారంగా పాటలు పాడేది నాకు నేర్పియు, నీ చిత్తానుసారంగా వాక్యం చదివేది నాకు నేర్పియు, నీ చిత్తానుసారంగా సంఘంలో కూర్చొనేది నాకు నేర్పియు, నీ చిత్తానుసారంగా సంఘంలో పనిచేసేది నాకు నేర్పియు, నీ చిత్తానుసారంగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేది నాకు నేర్పియు, నీ చిత్తానుసారంగా వాక్యాన్ని బోధించేది నాకు నేర్పియు. నేను నా బంధువుల మధ్యలోకి వెళ్ళినప్పుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించాలి. వాళ్ళ మధ్యలో నేను నా స్నేహితుల మధ్యలో ఉన్నప్పుడు నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించాలా. నా మామతో నేను ఎట్లా ప్రవర్తించాలా, నా అత్తతో నేను ఎట్లా ప్రవర్తించాలి, నా భార్యతో ఎట్లా ప్రవర్తించాలి, మా కొలీగ్స్తో ఎట్లా ప్రవర్తించాలా, మా అమ్మ నాయనతో ఎట్లా ప్రవర్తించాలా, ఇవన్నిట్లో కూడా ఏముండాలి, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించుట నువ్వు నేను నేర్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుట. 3వ కీర్తన శీర్షిక చదువుతారా ఒకసారి? 3వ కీర్తన శీర్షిక, కీర్తన 3వ కీర్తన హెడ్డింగ్ చూడండి ఎంత మంచిగా ఉందో. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. హెడ్డింగ్ చదవండి. అబ్షాలోము తన కుమారుని మరోసారి చదవండి. ఇప్పుడు తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు? అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఫాదర్ ఎవరు, సన్ ఎవరు? ఫాదర్ దావీదు, కుమారుడు ఇల్లు ఎవరిది? ఇల్లు ఎవరిది? అబ్షాలోముదా దావీదుదా? ఎవరు పారిపోతున్నారు? అదే అర్థమైందా నీకు? అసలు దావీదు అంటే ఎవరో తెలుసా? 60వ కీర్తన శీర్షిక చదవండి ఒకసారి.
60వ కీర్తన శీర్షిక చూడండి ఎట్లుంది. ప్రధాన గాయకునికి షూషానే దూతు మీద పాడదగినది. దావీదు అరమ్న హరాయిమీయులతోనూ అరమోజాబాయియులతోనూ యుద్ధము చేయగా యోవాబు ఉప్పు పల్లములో 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు ఎంతమంది చంపినట్ట దావీదు? 12,000 పీపుల్. అబ్షాలోము ఎంతటోడు? 12,000 మందిని చంపే అంత సత్తా ఉన్న వ్యక్తి ముందు అబ్షాలోము ఎదురన్నా. ఇప్పుడు ఎందుకు పారిపోయాడు? అందుకే ఆ వచనం చదివినాం. 143వ కీర్తన 10వ వచనం ఎందుకు చదివినాము అంటే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు అసలు 12,000 మందిని చంపే సత్తా ఉన్నోనికి సౌలు ఒక లెక్కన, అలా పిల్లనిచ్చిన మామ సౌలు ఒక లెక్కన. అయినా దావీదు ఏమన్నాడు? దేవుని చేత అభిషేకించిన వారిని నేను ముట్టుకోను, వాళ్ళకి ఏ హాని కూడా నేను చెయ్యా. ఎంత అద్భుతమైన ప్రవర్తన అండి ఇది. కన్న కొడుకు పెంచినాడు, పెద్ద చేసినాడు, సాకినాడు, ప్రయోజకుని చేసినాడు. వాడు ప్రయోజకుడు అయిన తర్వాత తండ్రి మీదకే ఎగురుతున్నాడు. కన్న తండ్రినే సంపాదన చూస్తున్నాడు. అసలు అందుకే బయట ఉన్నోనికి భయపడడు కంటే ఇంట్లోకి ఎక్కువ భయపడాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఆల్వేస్ టైం చూస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడు టైం దొరుకుతుంది, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడు లేపేదామని. సో నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. నా అత్తతో నేను ఎట్లా ప్రవర్తించాలి, నా కోడలతో నేను ఎట్లా ప్రవర్తించాలి, నా అల్లుతో నేను ఎట్లా ప్రవర్తించాలి, ప్రభువా నా బిడ్డతోని, నా పిల్లలతోని నేను ఎట్లా ప్రవర్తించాలి, నా యొక్క బంధువుల మధ్యలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తించాలి, సేవకులతో ఎట్లా ప్రవర్తించాలి, విశ్వాసులతో ఎట్లా ప్రవర్తించాలి, నా ప్రవర్తన అంతటిలో నీ చిత్తం ఉన్నదా లేదా. సో ఇది నువ్వు నేను నేర్చుకోవాలని దేవుని యొక్క కోరిక. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. తొందరగా చదవండి. 2వది 1 దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుట నువ్వు నేను నేర్చుకోవాలి. 2వది ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వచనం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని. అది ఆ దేశంలో బ్రతుకు దినములన్నీ కూడా ఏం నేర్చుకోవాలంట? నాకు భయపడ నేర్చుకొని. దేవుని అందరి భయభక్తులు నువ్వు నేను నేర్చుకోవాలా. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో. ఇది అసలు లేదు సంఘాలలో. దేవుని అందరి భయము, దేవుని అందరి భక్తి అనేది విశ్వాసులకైనా సరే, సేవకులకైనా సరే, ఎవరికైనా సరే అసలు లేదే లేదు. అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, ఇష్టం వచ్చి నా ఇష్టమే నా ఇష్టం. కొన్ని సంఘాలలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఆ సంఘ వ్యవస్థాపకుల యొక్క మన్మన్లు వచ్చేస్తున్నారు. మందిరానికి మన్మన్లు వచ్చేసి ఇది మా సంఘం, మా తాత కట్టిన సంఘం లేదు, ధమ్కి ఇచ్చేస్తున్నారు అందరికి. చూడండి 14:23 ద్వితీయోపదేశకాండం. అక్కడనే ద్వితీయోపదేశకాండము 14:23. 1 దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుట నేర్చుకోవాలి. 2వది దేవుని అందరి భయభక్తులు నేర్చుకోవాలి. 14:23 ద్వితీయోపదేశకాండం. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు ఈ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానంగా ఏర్పరచుకుని స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షారసంలో గాని, నీ నూనెలో గాని 10వ వంతును, నీ పశువులలో గాని, గొర్రె మేకలలో గాని తొలుచూరు వాటిని తినవలెను. సో కాబట్టి యెహోవా యందలి భయభక్తులు నువ్వు నేను నేర్చుకోవాలండి. ఇప్పుడు అబ్షాలోముకు దేవుడు అంటే భయం ఉందా, లేకపోతే దావీదుకు దేవుడు అంటే భయం ఉందా అండి? ఎవరికి దేవుడు అంటే భయం ఉందా చెప్పండి? కన్న తండ్రిని చంపుదామని చూస్తాడా? దేవుడు అంటే భయం ఉందా జరుగుతున్నా? తండ్రికి కొంచెమన్నా మర్యాద ఇచ్చిండా? అసలు కొన్ని ఇళ్ళల్లోకి వెళ్తుంటే ఆ గోడ మీద ఇట్లా ఫోటో పెడతారు, తండ్రి కొడుకుని ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మీద ఐ లవ్ యూ డాడీ అని రాసి ఉంటుంది. నేను గమనించినాను. అబ్షాలోము అయితే ఆ మాట పలకనే లేడంట. అయినాడు కూడా ఐ లవ్ యూ డాడీ.
ఐ హేట్ యూ డాడీ, ఎట్ ఎనీ కాస్ట్, ఎనీ డే ఐ విల్ కిల్ యూ. సో కాబట్టి దేవుని అందరినీ భయభక్తులు నువ్వు నేను నేర్చుకోవాలని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ఒకటి ఏమి అంటే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. రెండవది దేవుని అందరి భయభక్తులు అనేది నువ్వు నేను నేర్చుకోవాలి. లూకాసు వార్త 11:1 చదవండి తొందరగా ముగించేస్తాను. 11:1 లూకాసు వార్త 11:1. లూకాసు వార్త 11వ అధ్యాయం. ఆయన ఒక చోట ప్రార్థన చేయించుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. చాలు. యోహాను ఆయన శిష్యులకు ఏమి నేర్పించాడంటే ప్రార్థన చేయడం నేర్పించాడు. ఇప్పుడు శిష్యులు యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు. శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు ఏమంటున్నారు? వాళ్ళు మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పియు. చాలా మందికి ప్రార్థన అంటే ఏందో కూడా తెలియదండి. మీరు దయచేసి నన్ను క్షమించండి. మీ మనసుకు కనుక గాయమైంది, ఇప్పుడు నెక్స్ట్ ఒక మాట పలుకుతాను నేను. మీ మనసుకు కనుక గాయమైతే దయచేసి నన్ను క్షమించండి. ప్రార్థన అంటే మన అక్కర కాదు. ఎవరక్కర? దేవుని అక్కర. ప్రార్థన అంటే ఎవరక్కరమ్మా? ఆ సంగతి మనం ఎక్కడ తెలుసుకుంటాము, ఎక్కడ నేర్చుకుంటాము అంటే హన్నా ప్రార్థనలో నేర్చుకుంటాం. ప్రార్థన అంటే ఎవరక్కర సార్? దేవుని అక్కర. దేవుని అక్కర ఎరిగి ప్రార్థన చేయడం. ఎంతసేపు నాకు ఉద్యోగం లేదు, నా పిల్లలకు ఉద్యోగాలు లేవు, నా పిల్లలు స్థిరపడలేరు, నా భవిష్యత్తు ఏమైపోతుందో, నేను 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 అంత మనదే. నీ సొంత అక్కర్ల కొరకు కాదు ప్రార్థన. అస్సలైన ప్రార్థన అంటే ఏంటి అంటే దేవుని అక్కర. నా సంఘంలో దేవుని అక్కర ఉంది, దేవుని అక్కర తీర్చబడాలి, దేవుని ఈ భూమి మీద దేవుని అక్కర ఉంది, దేవుని అక్కర తీర్చబడాలి అనేది అసలైన ప్రార్థన. హన్నా ప్రార్థనలో నేర్చుకుంటాం అది. హన్నా గుడ్రాలు అయి ఉండి ఏమంటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది, ప్రభువా నువ్వు నాకు మగ బిడ్డని ఇస్తే నా బిడ్డను నీకే ఇచ్చేస్తా. ఆనాడు ఆ ప్రార్థన చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఆ రోజులలో దేవుడు ప్రత్యక్షపరచుట చాలా అరుదు. దేవుని ప్రత్యక్షత రాలేదు, దేవుని పరముడైన వీల్లేదు. ఆ దినాలలో ఒక ప్రవక్త అవసరం, ఒక దీర్ఘదర్శి అవసరం, ఒక యాజకుడు అవసరం. ఆ అక్కడ ఎవరు తెలుసుకున్నారు? హన్నా తెలుసుకో. ప్రార్థన అంటే నీ అక్కర నా అక్కర కాదు, అది దేవుని అక్కర. సరే, ఇంకొక మాట చూడండి. యెషయా 1:17. యెషయా 1వ అధ్యాయం 17వ వచనం. యెషయా కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. చాలు. ఎన్నైనాయండి? దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుట. రెండోది యెహోవా యందలి భయభక్తులు నేర్చుకొనుట. మూడోది ప్రార్థన నేర్చుకొనుట. ఇప్పుడేం చదివినా? కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. మనమందరం కీడు చేస్తున్నాం. నా ఆత్మీయ జీవితానికి నేను కీడు చేసుకుంటున్నా, ఇతరుల ఆత్మీయ జీవితానికి కూడా నేను కీడే చేస్తున్నాను. సో కాబట్టి యేసు చెప్తున్న మాట ఏంటంటే కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. ఇప్పటి నుండి మనము మేలు చేయ నేర్చుకోవాలి. ఇతరులకి మేలు చేయడం నువ్వు నేను నేర్చుకోవాలి. యెహోషువ ఇవన్నీ నేర్చుకున్నాడు. ఇవన్నీ యెహోషువ మోషే దగ్గర నేర్చుకున్నాడండి. ప్రజలందరూ మోషే మీదకి వచ్చినా సరే మోషేకి అసలు కోపమే రాలేదు. ఆయన ఎంత దీర్ఘశాంతంగా ఉన్నాడో, ఎంత ఓపికగా ఉన్నాడో. ప్రజలందరూ ఆయన తిట్టినా సరే పడ్డాడు, ప్రజలందరూ ఆయన కొట్టినా సరే ఆయన అన్ని ఓపికగా భరించాడు. ఎవరికి కూడా కీడు చేయలేదు అరణ్యంలో మోషే. యెహోషువ కూడా ఎవరికి అరణ్యంలో ఆయన ఎవరికి కూడా కీడు చేయలేదు. ఏ విశ్వాసికి కూడా వీళ్ళు అసలు కీడు చేయలేదు. అందరికీ మేలే చేశారు. ఇంకోటి చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం తీసుకొని చదవచ్చు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం.
టైటస్ 3:14. మన వారును నిష్ఫలులు కాకుంటు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయటకు నేర్చుకోవాలను. సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోండి. ఇవన్నీ మనం నేర్చుకోవాలండి. అసలు సత్క్రియ అంటే ఏందో ఫస్ట్ మనకు అర్థం కావాలి. సో ఎన్నైనా ఇప్పుడు 5 అయినాయి. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుట, యెహోవా యందలి భయభక్తులు నేర్చుకోవాలా, దాని తర్వాత ప్రార్థన అనేది నేర్చుకోవాలా. 4వది ఏం చూసినాం? కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. ఇప్పుడేం చూసినాం? సత్క్రియలు శ్రద్ధగా చేయుట నేర్చుకోవాలి. సత్క్రియలు, గుడ్ వర్క్స్, గుడ్ మేనర్స్, గుడ్ డిసిప్లిన్. సో చాలామంది విశ్వాసులకి చర్చ్ డిసిప్లిన్ కూడా తెలియదు. నేను ఐ థింక్ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు చెప్పినాను నేను, పీపుల్ డజంట్ ఈవెన్ నో ద చర్చ్ డిసిప్లిన్ నవడేస్. ఆ సంఘ క్రమశిక్షణ కూడా పూర్తిగా పోతున్నది. నెక్స్ట్ అదే ఉన్నది చూడండి, యెషయా 28:26. మంచి క్రమాన్ని మనం నేర్చుకోవాలి అనే మాట అక్కడ ఉంటుంది. యెహోషువ 28:26. సారీ యెషయా 28:26. యెషయా 28:26. చూడండి ఎంత మంచిగా చూడండి వాక్యం. వారి దేవుడే తగిన క్రమము వారికి నేర్పి ఉన్నాడు. అది అక్కడ చాలు. వారి దేవుడే వారికి తగిన క్రమము 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 నేర్పి ఉన్నాడు. క్రమము. సో క్రమము లేదు అని అంటే అక్రమం ఉంది అని అర్థం. క్రమం లేదు అంటే ఏముంది? అక్రమం. నేను సంఘంలో క్రమంగా లేను అంటే ఎట్లున్నాను? అక్రమంగా ఉన్నాను. బైబిల్లో దేవుడు మంచి మాట అన్నాడు కదా, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి. నా ఇంట్లో ఒక క్రమం ఉంది, ఆ క్రమం కూడా మీకు తెలియదు, మీరు ఎన్నడూ నేర్చుకోలేదు. మీరంతా నా ఇంట్లో అక్రమం చేస్తున్నారు. క్రమం లేదు అంటే అక్రమం ఉంది అని అర్థం అండి. నేను క్రమంగా లేను అని అంటే నేను అక్రమం చేస్తున్నానని అర్థం. అక్రమం చేయవాళ్ళారా నా యుద్ధ నుండి తొలగిపోండి, మీరు నా యుద్ధకు రాకండి, మీరెవరో కూడా నాకు తెలియదు అంటారు. నేను చేసిన అక్రమం చేసేటోళ్ళు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలా, ఇది 6వ సంగతి కదా. 119:7 చూడండి. 119వ కీర్తన 7వ వచనం. 119వ కీర్తన 7వ వచనం. మీరు ఒకటి చూసి ముగించేస్తాం. 119:7. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీతి గల నీ న్యాయ విధులు మేము నేర్చుకున్నప్పుడు, దేవుని న్యాయ విధులను నువ్వు నేను నేర్చుకోవాలి. 71 అక్కడనే 119:71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. 73 అక్కడే. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయు. నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయు. దేవుని వాక్యం నేర్చుకోవాలండి. 119:12. 119వ కీర్తన 12వ వచనం. యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. సో బోధించుము అంటే ఇంగ్లీష్లో టీచ్ అని ఉంటుంది. టీచ్ మీ దై స్టాట్యూట్స్. సో 26వ వచనంలో కూడా ఉంటుంది, 33వ వచనంలో కూడా ఉంటుంది, 64వ వచనంలో కూడా ఉంటుంది, 66వ వచనంలో కూడా అదే ఉంటుంది, 68, 108, 124, 135. ఇన్ని వచనాలలో నీ కట్టడలు నాకు నేర్పించు, నీ కట్టడలు నాకు బోధించు, నీ యొక్క ఆజ్ఞలను నాకు నేర్పించు. నీ యొక్క కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమయుండి ఉండుట నాకు మేలాయను. శ్రమలు నాకు మేలు. ఆ శ్రమల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే నీకు నాకు వాక్యాన్ని నేర్పిస్తాడు. సో ఇవన్నీ మనము నేర్చుకోవాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ.
మొదటిది చూసినాం, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించుట నువ్వు నేను నేర్చుకోవాలి. రెండోది చూసినాము, దేవుని అందరి భయభక్తులు నువ్వు నేను నేర్చుకోవాలి. మూడోది చూసినాం, ప్రార్థన చేయుట నేర్చుకోవాలి. నాలుగోది చూసినాం, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. ఐదోది చూసినాము, సక్రియలు చేయ నేర్చుకొనుడి. ఆరోది క్రమము. దేవుని సంఘములో క్రమము అంటే డిసిప్లిన్. వీ షుడ్ లెర్న్ ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. సో ఏడోది చూసినాము, దేవుని వాక్యం కూడా నువ్వు నేను నేర్చుకోవాలి. సో ఇవన్నీ మనం నిదానంగా ఒక్కొక్కటి ఇంకా మొదటి వచనంలోనే మనము ఉన్నాం. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. సో దేవుని చిత్తం అయితే ఈ యొక్క స్టడీని మనం ఇట్లనే కొనసాగిస్తాము. సో ఈ యెహోషువ పుస్తకం అనేది ఏమి అంటే ఆత్మీయ జీవితంలో విజయవంతులుగా ఎట్లా ఉండాలి అనేది మనకు నేర్పిస్తుంది. సో దేవుని చిత్తానుసారంగా నిదానంగా ఇవన్నీ నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. సో దేవుడి వాక్యాన్ని దీవించుకుంటాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమల మహాభక్తుడండి, మహాపరిశుద్ధులైన దేవ, ప్రభు మరి మానవ అందుబాటులలో కొంత వాక్యం వినబడింది. మీ చిత్తానుసారంగా ప్రవర్తించుట మేము నేర్చుకోవాలి. మరి నాయన అదేవిధంగా యెహోవా యందలి భయభక్తులు మేము నేర్చుకోవాలి నాయన. అలాగే తండ్రి మరి ప్రభు మరి మీ యొక్క ప్రార్థన చేయుట మేము నేర్చుకోవాలి నాయన. అదేవిధంగా మీ యొక్క కట్టడలు మేము నేర్చుకోవాలి, మీ యొక్క క్రమాన్ని మేము నేర్చుకోవాలి. మీ యొక్క మరి నాయన కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకోండి అన్నారు. పర్వతం తండ్రి మరి అలాగే సక్రియలను ఓపికగా చేయ నేర్చుకోండి అని అన్నారు. పర్వతం తండ్రి మీకు వందనాలు. మరి యొక్క మాటలు మీ ప్రజలు మర్చిపోకుండా సహాయం చేయండి. యెహోషువ ఇవన్నీ నేర్చుకున్నాడు, మోషే కూడా ఇవన్నీ నేర్చుకున్నాడు. ప్రభావ వాళ్ళు మీ కొరకు నిలబడ్డారు, మీ కొరకు ప్రత్యేకమైన జీవితం జీవించినారు. వాళ్ళు వాళ్ళ హృదయాలను అపవిత్రపరచుకోలేదు, వాళ్ళు అపవిత్రులు కాలేదు, మీ కొరకు పవిత్రంగా జీవించినారు. అటువంటి ఓపిక, ఓర్పు, సహనము, పట్టుదల నాకు మాకు అంతటండి ప్రభా. మరి మా మధ్యలో కూడా మరి ఒకప్పుడు భక్త సింతాల చేత ఎవరైతే సేవా తరఫీలు పొందినారో ఆ తరం మొత్తం పోతుంది, సేవకులంతా చనిపోతున్నారు ప్రభావ. మరి మేము ఇప్పుడు ఉన్న పరిస్థితికి యెహోషువ మొదటి అధ్యాయానికి సరిగ్గా సరిపోయింది ప్రభావ. మీ వాక్యం యథార్థమైనది, నమ్మదగినది తండ్రి. మరి ఈ యొక్క వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు ఉన్నారు వాళ్ళకు తండ్రి. మరి వాళ్ళు మాకు ఏదైతే నేర్పించారో, మేము ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ మర్చిపోకుండా సహాయం చేయండి. సంఘంలో ఉన్న క్రమశిక్షణ, ఒక క్రమశిక్షణ మేము కూడా నేర్చుకునేలాగా సహాయం చేయవలసిందిగా కోరుతూ వెళ్తున్నాం. సహాయం చేయండి, ఇంతపడిన వాక్యాన్ని జీవించాలని మీ సేవ ప్రభావ. మరి విషయాన్ని ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఆరోగ్యం కొరకు తీసుకునే మెడిసిన్స్, తీసుకునే ఆహారం, పానీయము జ్ఞాపకం చేసుకోండి. ఆయన పరిచయం చేస్తున్న పరిచయాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి దగ్గర హస్తాలకు అప్పగిస్తూ ఇచ్చిన సహవాసం స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువుల నామమున స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువుల యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.